ఐపీఎల్ సీజన్ ఫ్యాన్ వార్స్ మొదలైపోతున్నాయి. ఇప్పటివరకు టీమిండియాని ఫాలో అయిన వాళ్ళం కాస్త సిటీల వారీగా టీంల వారీగా ఏదో అపోనెంట్స్ లాగా యుద్ధం చేసుకుంటున్నట్టుగా ఫ్యాన్ వార్స్ చేసేయటం మన వాళ్ళకి అలవాటు కదా. మనలో కూడా చాలా మందికి ఎమోషన్స్ ఉంటాయి కదా. విరాట్ కోహ్లీ గురించి ఎవరన్నా ఏమైనా అంటే రోషం పొడుచుకొచ్చేసే వాళ్ళు ఉంటారు. సన్ రైజర్స్ అంటే ఎక్కడ లేని ఎమోషన్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అలాగే ధోని అన్నా కానీ ఇప్పటికీ 16 ఏళ్ల కుర్రాడు అన్నట్టుగా వాదించే వాళ్ళు ఉంటారు మన దగ్గర కదా. ఇట్స్ ఆల్ అబౌట్ ఐపీఎల్ ఫ్యాన్ ఫేర్, అంతే కదా. ఐపీఎల్ అనేది మోర్ దెన్ క్రికెట్ ఎమోషన్ అయిపోయింది. ఈ ఫ్రాంచైజీలు మనలో ఉండే ఈ ఫ్యానిజాన్ని అంతకుమించి ఫెనిటిజాన్ని తట్టి లేపిని, అందుకే తన్నుకు చేస్తూ ఉంటాం కదా. అదంతా సరే కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఐపీఎల్ టీమ్స్లో ఏ ఫ్రాంచైజీ పాపులారిటీ ఎంత, ఏ ఫ్రాంచైజీకి బేస్ ఎక్కువ ఉంటుంది, ఏ ఫ్రాంచైజీకి ఆన్లైన్ సపోర్ట్ ఎక్కువ ఉంది తెలుసా మీకు? పీక్ పొజిషన్లో ఉండేవాళ్ళు అని 1-2 ఫ్రాంచైజీలు గుర్తొస్తాయి మనకి. కానీ అసలు ఓవరాల్గా 10 టీమ్స్లో ఏ ఫ్రాంచైజీ ఎక్కడుందో తెలుసా? ఇంట్రెస్టింగ్ డేటా నేను చూపిస్తా. నెంబర్స్ ఏం చెప్తున్నాయో ఒకసారి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐపీఎల్ ఫ్యాన్ గేమ్. ఐపీఎల్లో పాపులారిటీ చార్ట్స్లో ఏ టీం ఎక్కడుంది అని చెప్పడానికి ఇండికేటర్ ఏంటి? ఇవాళ రేపట్లో ఫ్యాన్ వారికి బేసిస్ అంతా ఇన్స్టాగ్రామే కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఎంత ఉంది అని చూస్తే ఏ టీం ఎక్కడుందో తెలిసిపోయే అవకాశాలు ఎక్కువ కదా. మరి చెక్ చేద్దామా? ఏ ఫ్రాంచైజీ కెపాసిటీ, ఎబిలిటీ, ఫాలోయింగ్ ఎంత ఉందో మనకు అర్థమైపోతుంది. లాస్ట్ నుంచి ఫస్ట్ కొద్దాం. 10 ఫ్రాంచైజీస్లో లాస్ట్లో ఉండే టీం ఏది అని చెక్ చేస్తే కనుక మనకి కనపడేది లక్నో సూపర్ జైంట్స్. ఎందుకని? లక్నో లేటెస్ట్గా వచ్చిన టీమ్స్లో ఒకటి, అందుకని ఫాలోయింగ్ తక్కువ ఉంది అనుకోవచ్చు. దానికంటే ముఖ్యంగా ఈ ఫ్రాంచైజీకి నెగిటివ్ ఆరా రావడానికి మేనేజ్మెంట్ కారణం. కేఎల్ రాహుల్ వర్సెస్ గోయంకా కాన్ఫ్లిక్ట్ తెలుసు కదా మనకి. కేఎల్ రాహుల్ లాంటి జెంటిల్మెన్, ఈజీ గోయింగ్, కూల్ మైండెడ్ ప్లేయర్తో గోయంకా రిఫ్ట్ పెట్టుకోవడం, ఇలా ఫీల్డ్లో అందరూ చూసేలాగా కేకలు పెట్టడం, తిట్టడం చూసాం కదా. ఆ తర్వాత కేఎల్ రాహుల్ తప్పుకున్నాడు. నెగిటివ్ ఆరా మాత్రం లక్నో సూపర్ జైంట్స్తో మిగిలిపోయింది. అందుకోసమే కొత్తగా వచ్చిన టీం అని సరిపెట్టుకోవచ్చు, కానీ ఫాలోయింగ్ విషయంలో, పాజిటివ్ బజ్ విషయంలో లక్నో సూపర్ జైంట్స్ లాస్ట్లో ఉంది. లక్నో సూపర్ జైంట్స్కి ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ గట్టిగా 3.6 మిలియన్ ఉంటారట, అంటే 36 లక్షల మంది ఉంటారు. ఐపీఎల్ టీమ్స్ అన్నింటిలోకి అట్టడుగునుండేది ఎల్ఎస్జీనే. మరి గ్రోత్ ఉంటుందా? ఇమేజ్ మేకోవర్ సాధ్యమేనా అంటే సాధ్యమే. ఎలాగా? పర్ఫార్మెన్స్తో. పంత్ లాంటి స్టార్ ప్లేయర్ ఉన్నాడు, ఎంటర్టైనర్ ఉన్నాడు, బ్యాటింగ్ ఆర్డర్ సాలిడ్గా ఉంటుంది. కాకపోతే బౌలింగ్ కాంబినేషన్స్ అన్నిటికి మించి టీమ్ మేనేజ్మెంట్ హ్యాండ్లింగ్ విషయంలో ఫ్యాన్స్కి ఇప్పటి వరకు నమ్మకం కుదరలేదు కదా. బౌలింగ్ కాంబినేషన్ ప్లస్ మేనేజ్మెంట్ అప్రోచ్ ఈ రెండు సెట్ అయ్యాయి అనుకుంటే నాకౌట్కి వచ్చింది అంటే ఆటోమేటిక్గా పాజిటివ్ ఆరా అనేది లక్నోకి రావడం స్టార్ట్ అవుతుంది. మరి పంత్ అలాంటి టర్న్ అరౌండ్ ఈ సీజన్లో చూపించగలుగుతాడా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఏమంటారు? ఆ తర్వాత పాపులారిటీ చార్ట్స్లో కింద నుంచి 2వ పొజిషన్లో ఉండే టీం పంజాబ్ సూపర్ కింగ్స్. ఎస్, పంజాబ్ ఎప్పుడు బీభత్సమైన హైప్ ఉన్న వండర్ఫుల్గా పర్ఫామ్ చేసే టీం కానే కాదు కదా. ఎప్పుడో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు షాన్ మార్ష్, పవర్ బాచ్ లాంటి వాళ్ళు ఓపెనర్గా ఉండేవాళ్ళు. మీకు గుర్తుండే ఉంటుందేమో. గుర్తుంటే కనుక కామెంట్ చేయండి. అలాంటి టైంలో ఐపీఎల్లో పంజాబ్ టఫ్ కాంపిటీటర్ లాగా అనిపించేది. ఏది? ఫస్ట్ 2-3-4 సీజన్స్ ఏమో. ఆ తర్వాత ఎప్పుడు మేనేజ్మెంట్ గొడవలతోనో, మరోటి రీజన్స్తోనో, లేదంటే క్రిస్ గేల్ లాంటి ప్లేయర్ వచ్చాడనో వెళ్ళిపోయాడనో, ఇలాంటి రీజన్స్తో మాత్రమే పంజాబ్ గురించి చాలా లైట్గా మాట్లాడుకోవడం ఉంటుంది. బజ్ తక్కువ. అందుకోసమే ఫాలోయింగ్లో కూడా అదే ఇంపాక్ట్ రిఫ్లెక్ట్ అయింది. ముందు నుంచి ఉన్నా కానీ ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ పంజాబ్ సూపర్ కింగ్స్కి 4.6 మిలియన్ మాత్రమే. ప్రీతి జింటా గ్లామర్ ఉన్న మధ్యలో ప్లేయర్స్ కొందరు మెరుపులు మెరిపిస్తా ఉన్నా కానీ ఈ టీం నాకౌట్స్కి వెళ్ళిందే తక్కువ కదా. పర్ఫార్మెన్స్ అనేది పాపులారిటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పడానికి ఈ పంజాబ్ తిరుగులేని ఎగ్జాంపుల్. మరి లాస్ట్ సీజన్లో బాగానే పర్ఫామ్ చేశారు కదా. శ్రేయస్ అయ్యర్ వచ్చాడు, ఫార్చ్యూన్స్ మార్చాడు, ఫైనల్కి తీసుకెళ్ళాడు కదా. అసలు ఊహించలేదు ఇలాంటి అటాకింగ్ అప్రోచ్ అని చాలామంది ఆశ్చర్యపోయారు పంజాబ్ని చూసి లాస్ట్ సీజన్లో. అవునా కదా? మరి అలాంటి ఇంపాక్ట్ని రిపీట్ చేయగలిగితే కనుక పంజాబ్ ఫార్చ్యూన్స్ స్లోగా మారొచ్చేమో. కానీ చాలాసార్లు పంజాబ్ లాంటి టీమ్స్ 1-2 సీజన్లు చూసి కెప్టెన్స్ని మార్చేయడము, ప్లేయర్స్ని వదిలేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాయి. దానివల్లే బహుశా పంజాబ్ ఇలా లాస్ట్ నుంచి 1-3 పొజిషన్స్లో ఉండిపోతూ ఉంది. ఐపీఎల్ పాయింట్స్ చార్ట్లోనే కాదు, ఫాలోయింగ్ విషయంలో కూడా. అవునా కదా? పంజాబ్ తర్వాత కింద నుంచి 3వ పొజిషన్లో ఉండే టీం ఢిల్లీ క్యాపిటల్స్. ఎస్,
ఓనర్షిప్లో తెలుగు వాళ్ళకి కూడా జిఎంఆర్కి కూడా వాటా ఉంది కదా ఈ టీంలో. కానీ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఢిల్లీ ఎక్కువ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది. నేను ముందు కూడా చెప్పా, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే పర్ఫార్మెన్స్ కంటే అసలు మేనేజ్మెంటే మేము ఇంకా కుదురుకుంటూ ఉన్నాము, యంగ్ టీమ్, వీ విల్ గ్రోన్ అప్ వన్ డే అన్నట్టుగా మాట్లాడుతుంటారు వీళ్ళు. అది ఒక రకంగా కూల్ మైండ్ సెట్ అనిపిస్తుంది. కానీ ఇంకో రకంగా చూస్తే వాళ్ళ టీం మీద వాళ్ళకే నమ్మకం లేదా, కాంబినేషన్ సెట్ కాలేదు పూర్తిగా అని వాళ్ళకి తెలుసా అని అనిపిస్తుంది. అంతే కదా, 2022 ఆ టైంలో అనుకుంటా బ్యాటింగ్ లో అదరగొట్టి లీగ్ స్టేజ్ లో టేబుల్ టాపర్ గా ఉంది ఢిల్లీ. నాకౌట్ కూడా వెళ్ళింది కదా 2 సీజన్స్ లో వరుసగా. కానీ ఆ తర్వాత మినీ యాక్షన్స్, మెగా యాక్షన్స్ దెబ్బకి కకావికలమైపోయింది. శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్లు ఢిల్లీ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎదురీత్తా ఉంది కదా, ఆట తీరులోను అప్రోచ్ లోను ప్లేయర్స్ ని హోల్డ్ చేసే విషయంలోను ఢిల్లీ ఇలాగా హ్యాండిల్ చేయబట్టేనేమో ఫాలోయింగ్ విషయంలో, ఫ్యాన్ బేస్ విషయంలో కూడా ఢిల్లీ స్ట్రగుల్ అవుతూనే ఉంది. ఫ్రాంచైజీ పేరే మారిపోతూ ఉంటుంది, ప్లేయర్లు మారిపోతుంటారు, ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు చూస్తే 4.6 మిలియన్ ఏమో ఉంటారు. కింద నుంచి టాప్ 3లో ఒకటిగా ఢిల్లీ మిగిలిపోయింది. మరి ఈసారి ఫార్చ్యూన్స్ మారుతాయా అంటే ఏమో అంత సాలిడ్గా చెప్పలేని పరిస్థితి. కాకపోతే ఈ సీజన్లో బెటర్ బౌలింగ్ అటాక్ ఉన్న టీమ్స్లో ఢిల్లీ ఒకటి. తెలుసా మీకు? ఇక కింద నుంచి 4వ స్థానంలో ఢిల్లీ తర్వాత ఉన్న టీం ఏదో తెలుసా? గుజరాత్ టైటాన్స్. పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, ఆల్రెడీ ఒకసారి ఛాంపియన్గా కూడా నిలబడింది. శుభ్మన్ గిల్ కెప్టెన్ కదా, కానీ తక్కువ ఎందుకు ఉంది? కొత్త టీమ్స్లో ఇది కూడా ఒకటి కదా. లక్నోతో పాటు గుజరాత్ కూడా రీసెంట్గా స్టార్ట్ అయిన ఎక్స్పీరియన్స్ కదా, అందుకోసమే ఫాలోయింగ్లో గుజరాత్ అంత సాలిడ్గా లేదు. కాకపోతే గుజరాత్ పేరు చెప్పగానే నాకు ఒక్కటే అనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ టీములకి పోటీ ఇచ్చే స్థాయిలో కాంబినేషన్స్ సెట్ చేయడంలో కానీ, మ్యాచ్ స్ట్రాటజీని డిసైడ్ చేసుకోవడంలో కానీ, బ్యాక్ అండ్ సపోర్ట్ టీమ్ని సాలిడ్గా ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ గుజరాత్ సూపర్ సక్సెస్ అయింది కదా. అందుకోసమే హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు ముంబైకి వెళ్ళిపోయినా కానీ ఆ ఇంపాక్ట్ ఏమీ గుజరాత్ మీద పడలేదు కదా. చాలా సాలిడ్గా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూనే ఉంది కదా. ఫాలోయింగ్ విషయానికి వచ్చేసరికి గుజరాత్ 4.8 మిలియన్ దగ్గరే ఉంది. కాకపోతే ప్రతి సీజన్లోనూ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ ఉంది. వాళ్ళు వచ్చిన టైం పీరియడ్ని బట్టి చూస్తే చాలా బెటర్గా ఉన్నట్టే లెక్క. అవునా కదా? ఫాలోయింగ్, పాపులారిటీ, అప్రోచ్ విషయంలో మన హైదరాబాద్ టీం, సన్ రైజర్స్ ఎక్కడుంది? అంత గొప్పగా ఏం లేదు మన వాళ్ళ ఫ్యాన్ బేస్. మనం ఎమోషనలైజ్ అవుతూ ఉంటాము, హైదరాబాద్ బేస్డ్కి ఎక్కువ మ్యాచ్లు జరుగుతాయి కాబట్టి మనకి బజ్ ఉంటుంది, కరెక్టే. కానీ ఫ్యాన్ బేస్ విషయానికి వచ్చేసరికి మాత్రం హైదరాబాద్ 5.3 మిలియన్ ఫాలోవర్స్తో మిడిల్ లేయర్లో ఉంటుంది. కింద నుంచి 5వ ప్లేస్లోనే ఉంటుంది, అంటే కరెక్ట్గా మధ్యలో ఉంటుంది అనమాట. మన వాళ్ళ ఆట తీరు కూడా అలాగే ఉంటుంది, మిడిల్ లేయర్లో ఉండేలాగా. ఫాలోయింగ్ విషయంలో కూడా అలాగే ఉంది. కాకపోతే మన దగ్గర ఆ బజ్ ఎక్కువ ఉంది కాబట్టి హైదరాబాద్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం, కరెక్టే కదా. కాకపోతే బ్యాటింగ్ విషయంలోనూ, అప్రోచ్ విషయంలోనూ, పొటెన్షియల్ హిట్టింగ్ విషయంలోనూ గత 2 సీజన్లుగా చూస్తూ ఉన్నాం కదా. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లాంటి వాళ్ళు అదరగొట్టి రికార్డుల మీద రికార్డులు వాళ్ళిద్దరూ క్లిక్ అయ్యారంటే చాలు, ఆ తర్వాత క్లాస్ అని వస్తున్నాడు, వీళ్ళు తలుచుకుంటే 270, 280 అయిపోతుంది అనేంత హైప్ హైదరాబాద్ క్రియేట్ చేసింది కదా. కానీ ఆ అడ్వాంటేజ్ని మాత్రం టోర్నమెంట్ గెలవడానికి కానీ, ఫ్యాన్ బేస్ని పెంచుకోవడానికి కానీ ట్రాన్స్ఫార్మ్ చేసుకోలేకపోతా ఉంది. ఎందుకని? బ్యాటింగ్ బ్రహ్మాండంగా ఉన్నా కానీ బౌలింగ్ అంతంత మాత్రంగా ఉండటం అనేది మేజర్ మైనస్. అందుకోసమే రిజల్ట్గా కన్వర్ట్ కావట్లా అంత పొటెన్షియల్ హిట్టింగ్. అవునా కదా? ఈసారి ఇషాన్ కిషన్ కెప్టెన్ అయ్యాడు. పర్ఫార్మెన్స్ ఏది? బ్యాటింగ్లో, టాప్ ఆర్డర్లో, మిడిల్ ఆర్డర్లో అదే హిట్టింగ్ ఉంటే గనక సన్ రైజర్స్ ఈసారి టోర్నీ కంటెండర్ అవ్వచ్చేమో. ఒకవేళ అలా అయితే గనక అమాంతం ఫార్చ్యూన్స్ మారిపోతాయి. ఫాలోయర్స్ కూడా ఆటోమేటిక్గా ఫ్యాన్ బేస్ కూడా పెరుగుతుంది, అంతే కదా. బహుశా నేను అనుకోవటం దేశీ కెప్టెన్ లేకపోవడం వల్ల కూడా సన్ రైజర్స్ ఫ్యాన్ బేస్ తక్కువగా ఉందేమో అని. మీరైతే ఏమంటారు? ఇక ఫ్యాన్ ఫాలోయింగ్లో సన్ రైజర్స్ కంటే కాస్త ముందున్న టీం రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ ముందు నుంచి ఉంది, పైగా ఫస్ట్ సీజన్ విన్నర్ కూడా కదా. షేన్ వార్ని కెప్టెన్సీలో అదరగొట్టిన టీమ్గా రాజస్థాన్ గుర్తుండుంటుంది మనకి. కానీ ఆ తర్వాత మాత్రం మ్యాచ్ ఫిక్సింగ్ పేరుతోనో లేదంటే మేనేజ్మెంట్ గొడవలతోనో నెగిటివ్ వైపు ఉంది. ఎప్పుడు రాజస్థాన్ అంత బజ్ క్రియేట్ చేసి వీళ్ళు పొటెన్షియల్ కంటెండర్స్ ఈసారి ట్రోఫీకి అనిపించిన సిచ్యువేషన్స్ చాలా తక్కువ. పైగా కెప్టెన్సీ విషయంలో కూడా ఫ్లక్చుయేషన్స్ వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి. రీసెంట్ ఎగ్జాంపుల్ సంజు శాంసనే కదా. మేనేజ్మెంట్కి సంజు శాంసన్కి పడలేదు, అందుకోసమే చాలా మ్యాచ్ల్లో దూరంగా ఉన్నాడు సంజు అని లాస్ట్ సీజన్లో మాట్లాడుకున్నాం. ఆ ఎక్స్పెక్టేషన్స్, ఆ నెగిటివ్ బజే నిజం అనిపిస్తూ సంజు చెన్నైకి మారిపోయాడు కదా. ఇప్పుడు రియాన్ పరాగ్ లాంటి కొత్త కెప్టెన్ రాజస్థాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ ఈక్వేషన్స్, కాంబినేషన్స్ అన్నింటినీ బట్టి చూస్తే రాజస్థాన్ ఫార్చ్యూన్స్లో ఉన్నట్టుండి పెద్దగా మార్పు జరగకపోవచ్చు. పైగా ఐపీఎల్లో ముందు నుంచి ఉన్నా కానీ చాలా తక్కువ డిబేటబుల్ అయ్యేది, పాజిటివ్గా బజ్లోకి రావడం అనేది చాలా తక్కువగా కనపడుతుంది రాజస్థాన్ విషయంలో. అవునా కదా? మరి ఆ ఫార్చ్యూన్స్ మారే అవకాశాలు ఉంటాయా, లేదంటే లో ప్రొఫైల్ టీమ్గానే రాజస్థాన్ కంటిన్యూ అవుతుందా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఏమంటారు? ఇక టాప్ 4లో ఉన్న టీమ్స్లో కోల్కతా ఫస్ట్ ఉంటుంది.
సింగిల్ డిజిట్లోనే ఉంది పాపులారిటీ. 7 మిలియన్ కాస్త అటు ఇటుగా ఉంటుంది. 3 సార్లు ఏమో ట్రాఫీ గెలిచింది కదా ఈ టీము. ఇప్పుడు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కెప్టెన్ గానే కాదు కోచ్గా కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ కోల్కతాని గెలిపించి ఉంటాడు కదా. షారుఖ్ ఖాన్ లాంటి ఆల్ ఓవర్ ఇండియా పాపులారిటీ ఉన్న ఓనర్ ఉన్నాడు ఈ టీంకి. జూహీ చావ్లా ఇప్పుడు కనపడుతూనే ఉంటారు కదా. అయినా సరే పర్ఫార్మెన్స్ విషయంలో, కాంబినేషన్ల విషయంలో కోల్కతా సాలిడ్ గ్రౌండ్ మీద ఉన్నట్టు కనపడదు. కావాలంటే మీరు చూడండి, టోర్నమెంట్ గెలిచిన తర్వాత విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ని కోల్కతా వదిలేసింది కదా. వెంటనే ఇప్పుడు కొంతమంది అనడానికి రెడీగా ఉంటారు, శ్రేయస్ అయ్యర్ పర్ఫార్మెన్స్ ఏముంది అందులో గెలవడంలో అంటారా? ఇట్స్ నాట్ అబౌట్ పార్టిసిపేషన్ అండ్ పర్ఫార్మెన్స్ ఆల్వేస్. మీరు విన్నింగ్ కెప్టెన్నే వదిలేశారు అంటే ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తున్నట్టు, మేనేజ్మెంట్ ధోరణి ఎలా ఉన్నట్టు, మేనేజ్మెంట్ యాటిట్యూడ్ ఎలా ఉన్నట్టు? దట్ ఈస్ వాట్ కౌంట్స్ ఇన్ ఏ ఫ్రాంచైజ్ క్రికెట్ కదా. పైగా ఆండ్రే రసెల్ లాంటి వాళ్ళు కొన్నేళ్లుగా ఫామ్లో లేకపోవడం, రీసెంట్గా రిటైర్ అవ్వడం లాంటివన్నీ చూస్తూ ఉంటే కాంబినేషన్స్ భీకరంగా ఎఫెక్ట్ అయిన టీమ్స్లో కోల్కతా ఒకటి అనిపిస్తుంది కదా. ఈసారి అజింక్య రహానేనో ఇంకొకరో కెప్టెన్గా ఉంటారు అని చెప్పడాన్ని బట్టి చూస్తూ ఉంటే వండర్స్ క్రియేట్ చేయగలదు ఈ సీజన్లో కోల్కతా అని సాలిడ్గా చెప్పలేం కదా. అందుకోసం ఉన్నట్టుండి కోల్కతా ఫ్యాన్ బేస్ ఫైర్ యాడ్ అయిపోయే అవకాశాలు లేవు. కానీ షారుఖ్ ఖాన్ ఎఫెక్ట్తో అలాగే కంటిన్యూ అయ్యేందుకు ఎక్కువ స్కోప్ ఉంది, అవునా కదా. ఇక పాపులారిటీలో టాప్ 3 టీమ్స్, ఫ్యాన్ బేస్లో కానీ ఫ్యాన్ వార్స్లో కానీ ఈ 3 టీంలే ముందుంటాయి. ఏంటవి? ఆల్రెడీ ఐడియా వచ్చిందా? పాపులారిటీలో 3rd పొజిషన్లో ఉన్న టీం ముంబై ఇండియన్స్. ఇన్స్టాగ్రామ్లోనే కాదు, ఇవాళ రేపట్లో బయట కూడా చూస్తూ ఉంటాం కదా. ముంబై ఇండియన్స్కి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా ఉంటుంది. రోహిత్ శర్మను మించి పుల్ షాట్ ఆడేవాడు ఎవడున్నాడు అని ఎవరన్నా ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టారు ఐపీఎల్ సీజన్లో అంటే ఖచ్చితంగా వాళ్ళు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అయ్యి ఉంటారు. ఎలాంటి ఓవర్ యాక్షన్ చేసినా, గర్ల్ ఫ్రెండ్ పెట్టుకుని డయాస్ మీద జెండా కప్పుకు పడుకున్నా సరే హార్దిక్ పాండ్యా లాంటి సపోర్ట్ చేయడానికి చాలా మంది రెడీ అయిపోతారు. ఎందుకంటే ముంబై ఫ్యాన్ బేస్ అలాంటిది. ఈ ఫ్యాన్ బేస్ ఎక్కడి నుంచి వచ్చింది? పర్ఫార్మెన్స్. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా తిరక్కొట్టి ఎదురుకొట్టి నిలబడే టీం కదా ముంబై. ఓ సీజన్లో వరుసగా మొదటి 5 గేమ్స్ ఓడిపోయినా కానీ తర్వాత కంటిన్యూస్గా గెలుస్తూ ట్రాఫీ ఎగరేసుకుపోయిన టీం కదా. ఇది ఇంకెవరికి సాధ్యం కాదేమో. ఎందుకంటే ముంబైలో రీసోర్స్ అలాంటివి, బ్యాటింగ్ ఎబిలిటీ ఉంటుంది, బ్రహ్మాండమైన బౌలింగ్ ఉంటుంది. దట్టు ట్రెంట్ బోల్ట్ లాంటి బౌలర్లు ఎలక్ట్రిఫైయింగ్ మూమెంట్స్ ఫస్ట్ ఓవర్లోనే క్రియేట్ చేయగలిగే సత్తా ఉన్న టీం ముంబై కదా. రోహిత్ స్టార్డమ్ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతూనే ఉంటుంది. సూర్యకుమార్ లాంటి హిట్టర్స్ ఉంటారు. మిడిల్ ఆర్డర్ దగ్గర నుంచి లోయర్ ఆర్డర్ వరకు ఎక్కడైనా సరే ఫైర్ వర్క్స్ అనేది గ్యారంటీడ్ అన్నట్టుగా ఉంటుంది కదా. అందుకోసమే ఫాలోయింగ్లో కూడా ముంబై టాప్ 3లో కంటిన్యూ అవుతా ఉంది అసలు ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి కూడా, అవునా కదా? ఏమంటారు? ఇక పాపులారిటీలో టాప్ 1, టాప్ 2 పొజిషన్స్లో పోటాపోటీగా ఉండే టీమ్స్ ఏవి? 2 మన పక్కన ఉండేవే. టాప్ 2లో ఓవరాల్గా 2nd పొజిషన్లో ఉన్న టీం పాపులారిటీలో చెన్నై సూపర్ కింగ్స్. తెలుసా మీకు? 21.3 మిలియన్కి పైగా చెన్నైకి ఫాలోయింగ్ ఉంది. అంటే 2,30,00,000 మందికి పైగా ఫ్యాన్స్ చెన్నైకి సపోర్టర్స్గా ఉంటారు ఆన్లైన్లో, ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో. పైగా ధోనికి కల్ట్ ఫాలోయింగ్ ఉండటము, కన్సిస్టెన్స్ అప్రోచ్ ఉండటం చెన్నై స్పెషాలిటీ కదా. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, బ్యాక్ ఎండ్ టీంలో హెడ్గా స్టీఫెన్ ఫ్లెమింగే ఉంటాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ప్రతి సీజన్లోనూ ధోనీనే కెప్టెన్గా ఉంటాడు కదా. అసలు ఓవరాల్గా టోర్నమెంట్ హిస్టరీలోనే ప్లేయర్స్ని ఎక్కువగా రీటైన్ చేసి, గ్రూమ్ చేసి, టాలెంట్ని నర్చర్ చేసే టీమ్గా చెన్నైకి పేరుంది కదా. రీసెంట్గా పతిరనా లాంటి వాళ్ళని తయారు చేయడం చూసాము. టీమిండియా విషయానికి వచ్చేసరికి అంతకు ముందు చాలా ఏళ్ళు స్ట్రగుల్ అయిన శుభం దూబే లాంటి వాళ్ళని ధోని గైడెన్స్ వచ్చిన తర్వాతే కదా అలాంటి వాళ్ళ ఫార్చ్యూన్స్ అన్ని మారినాయి. అంటే ఫ్యాన్ బేస్ పరంగానే కాదు, పర్ఫార్మెన్స్ పరంగానే కాదు, కెరీర్ ఓరియంటేషన్ రావాలన్నా కూడా చెన్నైలో ఆడాలి అనే ఫీలింగ్, ఇంప్రెషన్ ఆడేవాళ్లలోనూ చూసేవాళ్లను వచ్చేసింది కదా. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ధోని అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాదనడానికి కారణాలు కూడా కనపడవు కదా. అంటే ధోని కల్ట్ ఫాలోయింగ్ ప్లస్ చెన్నై మేనేజ్మెంట్ అప్రోచ్, ఈ 2 కలిసి సూపర్ అనిపిస్తూ ఉన్నాయి, కింగ్స్గా నిలబెడుతూ ఉన్నాయి కదా. అందుకోసమే ఐపీఎల్ పాపులారిటీ చార్ట్స్లో టాప్ 2 పొజిషన్స్లో చెన్నై ఖచ్చితంగా ఉండి తీరుతా ఉంది. ఫస్ట్ పొజిషన్లో ఉన్న బెంగళూరుకి చెన్నైకి గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది. ఫస్ట్ పొజిషన్లో బెంగళూరు ఉంటుంది, పాపులారిటీ 22.6 మిలియన్ పైగా ఉంది. అంటే అన్ని కోట్ల మంది ఒక్క ప్లాట్ఫామ్లో ఫాలో అవడం అనేది నిజంగా ఫ్రాంచైజ్ క్రికెట్లో ఏ స్పోర్ట్లో చూసినా కానీ రికార్డు కదా. బెంగళూరుదైనా చెన్నైదైనా. బెంగళూరుకి అడ్వాంటేజ్ ఏంటి? విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఉంటాడు. విరాట్ కోహ్లీ ఎలాగైతే ఇన్స్టాగ్రామ్లో రికార్డ్స్ బద్దలు కొడుతూ ఉన్నాడో అదే ఇంపాక్ట్ ఆటోమేటిక్గా బెంగళూరు కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కదా. పైగా ప్రతి సీజన్లోనూ రెస్ట్లెస్గా అసలు ఆడడానికే పుట్టాడు, రన్స్ స్కోర్ చేయడానికే ఉన్నాడు అన్నట్టుగా ఆడుతూ ఉంటాడు కదా విరాట్ కోహ్లీ. సెంచరీల మీద సెంచరీలు వరుసగా కొట్టిన సీజన్స్ ఉంటాయి. ప్రతి సీజన్లోనూ 500 రన్స్ తక్కువ కాకుండా మేబీ 600 ఏమో కొడతా ఉంటాడు కదా విరాట్ కోహ్లీ. 600 ఒక సీజన్లో కొట్టాలంటే ప్రతి మ్యాచ్లోనూ
హాఫ్ సెంచరీ చేశాడేమో అనిపించేటట్టుగా ఉండాలి కదా పర్ఫార్మెన్స్. బహుశా ఆ ఎబిలిటీ, అంత రిలెంట్లెస్ అప్రోచ్ కోహ్లీకి ఉన్నట్టే బెంగళూరు పాపులారిటీ కూడా కంటిన్యూ అవుతూ ఉంది. లాస్ట్ సీజన్ వరకు అసలు బెంగళూరు ట్రోఫీ గెలవలేదు కదా, అయినా సరే పాపులారిటీ చార్ట్స్లో అంత పోల్ పొజిషన్లో ఉండటము, అక్రాస్ ద రీజియన్స్ అండ్ లాంగ్వేజెస్ ఫ్యాన్ బేస్ తెచ్చుకోవటం అనేది బెంగళూరుకి సాధ్యమైంది అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ. అవునా కదా? అంటే ఓవరాల్గా చూస్తే ఈ జనరేషన్లో గ్రేటెస్ట్ ప్లేయర్స్ అని ముగ్గురు పేర్లు మనం చెప్తూ ఉంటాం కదా, కోహ్లీ, రోహిత్, ధోని. ఈ ముగ్గురు రిప్రజెంట్ చేస్తున్న టీంలే ఐపీఎల్ పాపులారిటీ చార్ట్స్లో కూడా టాప్ 3 పొజిషన్స్లో ఉన్నాయి చూడండి. బెంగళూరు ఫస్ట్, చెన్నై నెక్స్ట్, రోహిత్ శర్మ, ముంబై థర్డ్ పొజిషన్లో ఉంది. అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ని, స్టార్డమ్ని ఐపీఎల్ ఎలా ఒడిసి పట్టుకుంటా ఉంది, పాపులారిటీగా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంది అని చెప్పడానికి ఈ 3 పొజిషన్స్ తిరగలేని ఎగ్జాంపుల్స్ కదా. గ్రేటెస్ట్ ప్లేయర్స్ ముగ్గురు ఉంటే ఆ 3 టీమ్సే పాపులారిటీలో టాప్ 3 పొజిషన్స్లో ఉన్నాయి కదా. దట్ ఈస్ హౌ ఐపీఎల్ వర్క్స్ అనమాట. స్టార్ ప్లేయర్లు ఎందుకు ఇంపార్టెంట్, ఫ్యాన్ బేస్ ఎలా నడిపిస్తుంది అని చెప్పడానికి ఇంతకంటే రుజువు, నిదర్శనం ఏమైనా ఉంటుందా? ఏమంటారు? ఇంతకీ మీరు ఐపీఎల్లో ఏ టీంని ఎక్కువ ఫాలో అవుతుంటారు? ఎవరు మీ ఫేవరెట్ క్రికెటర్? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.